అమ్మబోతే అడవి కొనబోతే కొరివి, ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఎందుకయ్యా అంటే, ఒకటి ఆంధ్రాలో అమరావతి ఎజెండా తెర మీదకి రావటం, చంద్రబాబు ఇక్కడ విజయం సాధించడంతో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేటటువంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అనేక మంది అక్కడ ఆగిపోయి ఇప్పుడు అమరావతి చుట్టూ పెట్టుబడులు పెడుతున్నారు. నెంబర్ 1, అతి పెద్దదైనటువంటి విశ్వసనీయమైనటువంటి నమ్మకమైనటువంటి ఒక పెట్టుబడులు పోయినట్టు. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా 1000 ఏళ్ల ముందు చూపుతూ ఉండగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వర్గం వాళ్ళు అది దూరం చేశారు. దాదాపుగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కమ్మ సామాజిక వర్గంలో 70-80% మంది ఆంధ్ర వైపుకి షిఫ్ట్ అయిపోయారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ విధ్వంసాలు ఇవి జరుగుతున్నాయో, కూల్చివేతలు జరుగుతున్నాయో, హైడ్రా ప్రారంభమైందో దాని ఇంపాక్ట్తో మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు కొనడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే కొన్న తర్వాత అది కూలుస్తానంటే ఎట్లాగా, ఏది బఫర్ జోనో తెలియదు, ఏది ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెలో తెలియదు, వాళ్ళకి తెలియదు. హెచ్ఎండి అప్రూవల్ ఇచ్చినా తప్పు అంటున్నారు, జిహెచ్ఎంసీ అప్రూవల్ ఇచ్చినా కూలుస్తామంటున్నారు. మరి ఇంకా తమకు రక్షణ ఎక్కడుంది? డబ్బులంతా కష్టపడి సంపాదించింది ఎవడో కూల్చేయడానికి కాదు కదా. కాబట్టి మధ్యతరగతి వేచి చూద్దామనే దూరంలో ఆగిపోయింది. ధనిక వర్గం ఏదైతే ఇప్పటిదాకా హైటెక్ సిటీ, మియాపూరు, బాచుపల్లి ఏరియాలకి కాన్సన్ట్రేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముచ్చెర్ల అనగానే అక్కడ స్ట్రక్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ బిజినెస్ ఆగిపోయింది. ఓవరాల్గా చూస్తే 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కిలాగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎలాంటి సంక్షోభమో అలాంటి సంక్షోభంలోకి వెళ్ళింది ఇప్పుడు.